జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇవాళ జగిత్యాల్ ముఖ్య కార్యకర్తలందరితో కూడా మరి మన పార్టీ రజతోత్సవ సభ కోసం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇంత మంచి కార్యక్రమంలో నాకు పాల్పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి జగిత్యాల జిల్లా పార్టీ నాయకులైనటువంటి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు అన్న రాష్ట్ర స్థాయిలో నాయకత్వంలో అనేక బాధ్యతలు పోషించి మరి జగిత్యాలలో తన యొక్క అనుభవాన్ని అంతా కూడా మరి మనకు ఉపయోగించి గెలుపులో ఈసారి సంజయ్ అన్న గెలిచినటువంటి గెలుపులో తన వంతు పాత్ర చాలా పటిష్టంగా పోషించి మనని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ నాయకులు అన్న ఎల్ రమణన్న గారికి, కౌన్సిల్లో మేమిద్దరం బెంచ్ మేట్స్, మరి వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను జగిత్యాల జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తూ వచ్చిన, మా జగిత్యాల జిల్లాకు పెద్దన్న మా కొప్పులీశ్వర్ అన్న, వారు జగిత్యాల జిల్లా ఏర్పడ్డప్పుడు 2014లో వారి మంత్రిగా లేరు. ఆనాడు జగిత్యాల జిల్లా ఏర్పాటు సమావేశంలో నేను ఒక మాట చెప్పిన, జగిత్యాల కొత్త జిల్లా ఏర్పడడానికి కేసీఆర్ గారు కారణమైతే ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులైనటువంటి రామన్న, ఈటెల రాజేంద్ర అన్న ఉండే, అప్పుడు రామన్న రాజేంద్ర అన్న ఆధ్వర్యంలో జగిత్యాలు డెవలప్ చేసుకుంటామని మనం ఆ రోజు చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్నప్పుడే నేను అన్నా, ఈశ్వరన్న కూడా ఒకనాడు మంత్రి కావాలి అని అనుకున్నాము. అనుకున్నట్టుగానే వారు కూడా మంత్రివర్గంలో గౌరవ కేసీఆర్ గారు మరి అవకాశం ఇచ్చినందుకు వారు జగిత్యాల్లో నిలబడి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసి మనని ముందుకు తీసుకెళ్లారు. అట్లాంటి మా పెద్దన్న ఈశ్వరన్న మేము కోరినందుకు ప్రత్యేకంగా ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నాను. అదేవిధంగా మరి మా తమ్ముడు దావా సురేష్, ఇప్పుడు కాదు 2014లో నేను ఎంపీగా మొదటిసారి వచ్చిన, సంజయ్ అన్న ఉన్నారు, ఆనాటి నుంచి ఈనాటి వరకు జగిత్యాలకు యువ రక్తాన్ని ఎక్కిస్తూనే ఉన్నాడు. అద్భుతంగా యూత్ నంతా కూడా మోటివేట్ చేసి మొబిలైజ్ చేసి అందరికీ తలలో నాలుకలాగా బాగా ఓపికతోని పనిచేసేటటువంటి మా తమ్ముడు బీఆర్ఎస్వి నాయకుడిగా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు పార్టీలో. కేసీఆర్ గారు డైరెక్ట్గా సురేష్ ఎక్కడా అని అడుగుతారు అని అంటే మరి సురేష్ కష్టం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చేరిందనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ తమ్ముడు సురేష్ గారికి, అట్లానే సోదరి దావా వసంత గారు తొలి జెడ్పీ చైర్పర్సన్గా కొత్త జిల్లాకు తొలి జెడ్పీ చైర్పర్సన్గా అయ్యేటటువంటి అవకాశాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి, మరి చక్కగా నాయకత్వ పటిమను చాటుతూ ముందుకు సాగుతున్నటువంటి సోదరి దావా వసంత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా అన్న 2001 నుంచి పార్టీ అద్భుతంగా సాగుతున్నటువంటి సందర్భంలో ఉద్యమ నేపథ్యంలో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కేసీఆర్ గారితో కలిసి నడిచినటువంటి పెద్దలు ఓరుగంటి రమణారావు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే చాలా సీనియర్ నాయకులు కేసీఆర్ గారితో పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేసి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి వచ్చినటువంటి పెద్దలు రాజేశం గౌడ్ అన్న గారికి ధన్యవాదాలు.